హైదరాబాద్ కొండాపూర్లో మరోసారి హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. దాదాపు 3600 కోట్ల విలువైన స్థలంలోని ఆక్రమణలు తొలగించేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైడ్రా నగరంలో మరోసారి దూకుడు పెంచింది. ఇవాళ కొండాపూర్లో ఉన్నటువంటి భిక్షపతి నగర్లో అక్రమంగా వెలిసిన నిర్మాణాలను కూల్చివేసింది హైడ్రా అధికారులు కాసేపటి క్రితమే. ప్రస్తుతం మనం కొండాపూర్లో ఉన్నటువంటి భిక్షపతి నగర్లో ఉన్నాం. ఈ సర్వే నెంబర్ 59. ఈ సర్వే నెంబర్ 59లో ఉన్నటువంటి ఇక్కడ కొన్ని ఆక్రమణలు వెలిసాయి. రేకుల నిర్మాణాలు కావచ్చు, గుడిసెలు కావచ్చు, వీటినైతే ఈ అక్రమంగా ఈ నిర్మాణాలు చేపట్టారంటూ కూడా హైడ్రా అధికారులు అయితే ఇక్కడ కాసేపటి క్రితం ఉదయం తెల్లవారుజామునే ఇక్కడికి భారీ క్రెయిన్లు అలాగే జేసీబీలతో ఇక్కడికి చేరుకొని అయితే వీటిని నేలమట్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తం భారీ బందోబస్తు నడుమైతే ఈ ఆక్రమణలన్నీ జరిగాయి. దాదాపుగా ఈ సర్వే నెంబర్ 59లో దాదాపుగా 36 ఎకరాల్లో ఈ నిర్మాణాలు ఉన్నాయని చెప్పి ప్రభుత్వం గుర్తించింది. అయితే వీటికి సంబంధించిన మొత్తం ఈ 12 మందికి పైగా రైతుల ఆధీనంలో ఈ భూములు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మొత్తం 60 ఏళ్లకు పైగా కూడా తమ ఆధీనంలోనే ఈ భూములు ఉన్నాయంటూ ఒకవైపు రైతులు చెప్తున్నారు. మరోవైపు ఇవి పక్కగా ప్రభుత్వ భూములే, వీటిలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ భూమికి సంబంధించి అయితే ప్రస్తుతం ఇటు రంగారెడ్డి జిల్లా కోర్టులో రైతులు వెళ్లారు. రంగారెడ్డి జిల్లా కోర్టుకు రైతులు కోర్టును ఆశ్రయిస్తే గతంలో వాళ్ళకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అనంతరం ప్రభుత్వం కూడా ఈ భూమికి సంబంధించిన సమస్యపై హైకోర్టులో అప్పీల్ చేసింది. హైకోర్టులో అప్పీల్ చేసిన తర్వాత ప్రస్తుతం అయితే దానికి ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ క్రమంలోనే ఇవాళ ఆక్రమణలకు సంబంధించి కూల్చివేతలు పట్టిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు. అమ్మ, మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? హైడ్రా అధికారులు ఎప్పుడు వచ్చి కూల్చివేతలు చేపట్టారు? మాది కొత్త ఈ ఊరు సొంతంగా పుట్టి పెరిగిన ఊరు ఇది. మా మామలు 70 సంవత్సరాల సీనియర్ ఇందిరామ్మ ఇచ్చిన పొలాలు ఇవి. అప్పటి నుండి మేము వ్యవసాయదారాలు చేస్తూనే ఉన్నాము. రామారావు వచ్చి 15 సంవత్సరాలు దీన్ని వద్దు అంటే పన్నులు కట్టించుకోలేడు. పన్ను కాయిదాలు ఉన్నాయి మా దగ్గర, పన్నులు కూడా కట్టినాం మేము. కానీ ఆయన వచ్చి వద్దు, మీరు వ్యవసాయం చేయొద్దు, ఇది నాకు వచ్చిందని ప్రభుత్వం గుంజేసుకున్నాడు. ఆయన గుంజేసుకుంటే 15 సంవత్సరాలు వదిలేసినాము. మళ్ళీ మాకు మా కాంగ్రెస్ పార్టీ రాగానే మళ్ళీ మనకు వచ్చింది, ఇది మాకు వచ్చింది. వచ్చి అమ్మ మీరు వ్యవసాయం చేసుకోరని చెప్పిండు. అప్పటి నుండి మేము ఇప్పుడు 20 ఏళ్ళ ఉంది వ్యవసాయం చేస్తూనే ఉన్నాం. చేయంగా గీళ్ళు నడమంతరాన్ని ఏం చేసారు, దొంగముండ కొడుకులు మట్టి పోపించేసారు. మట్టి పోసిన సంది ఇదంతా లేనిపోయిన రిస్కులు అవుతున్నాయి. మేము ఎప్పటికి ఇక్కడనే ఉన్నోళ్ళం చేసినాం. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, జల్లలు ఉన్నారు, మాకు జాగా లేవు, ఏం లేవు, ఎట్లా బతకాలి, ఏం చేయాలి మేము? మాకు దీని మీద ఆదాయం ఉండే, ఈ ఆదాయం పోయినాక ఇంకా మాకు ఎట్లా బతకాలి మేము చెప్పు? మనమరాన్లు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, కోడాన్లు ఉన్నారు, చిప్పలు అడిగి బతుకుతున్నారు కూలినాలు చేసుకొని. పొద్దుగాల ఎన్ని గంటలకు వచ్చారమ్మా ఇక్కడికి? ఎప్పటి నుంచి? 5 గంటల సుంది వచ్చారు సారాళ్ళు. 5 గంటల సుంది వచ్చి ఇక తీస్తూనే ఉన్నారు, గూల కొడుతూనే ఉన్నారు. డబ్బాలు గిబ్బలు అన్నీ తీసేసిరి. ఆ డబ్బాలు పెట్టుకున్న వాళ్ళే తీసిరి, అందరు తీసిరి. ఇక ఇప్పుడు మొత్తం గుంతలే కొట్టి ఇప్పుడు జాగలే మా ఇంట్లో ముంగడికి వెళ్ళి రోడ్డు తీయవాటి. మీకు ముందస్తు సమాచారం ఏమైనా ఇచ్చారా? ఏమి ఇవ్వలేరు మాకు, అసలు చెప్పలే. వచ్చిందాకా తెలియదు మాకు. నిద్రలకే లేచే కూర్చున్నాం, ఇంకా మొక్కలు కూడా అడగలేము మేము. అధికారులు ఇక్కడికి వచ్చినప్పుడు ఇది ప్రభుత్వ భూమి అంటున్నారు, మీరేమో మీ భూమి అంటున్నారు. ఇది ఎట్లా అమ్మా? ఎప్పటి నుంచి ఉంటున్నారు మీ భూమి అని? ఇది ఎట్లా? 70 సంవత్సరాల సుంది ఉన్నది మా పొలం మీద. మేము కబ్జాల మీద ఉన్నాం. మేము 70 ఏళ్ళ సుంది ఉన్నాం మేము కబ్జాల మీద. ఇప్పుడు కాదు, నిన్న కాదు, మొన్న కాదు, ఇది అన్ని ఏళ్ళ సుంది కబ్జా మీద ఉండి మేము చేస్తూనే ఉన్నాం, వ్యవసాయం చేస్తూనే ఉన్నాం. ఈ మట్టి మొన్నటి సంవత్సరం సుంది పోసిన, అందుకే ఇది పాడైపోయినాం. చూడు, అందులో జడగొట్టారు మమ్మల్ని. మీ పరిస్థితి ఏంటమ్మా? మరి ఎక్కడ ఉంటారు మీరు? ఇప్పుడు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఏడ బతకాలే, ఇండ్లు లేవు, ఆకిలు లేవు అన్నట్టు అవుతున్నాం మేము. ఇప్పుడు మొత్తం ఇండ్ల ముంగడికి వెళ్ళి తీసిరి. ఇది కట్టినాక మరి మేము ఏడ పోయి ఉండాలి? పిల్లలు ఉన్నారు, జల్లలు ఉన్నారు, మా కొడుకులు ఉన్నారు. మరి వాళ్ళకి ఏడ చూపిస్తాడు మాకు జాగా? ఎక్కడ బతకాలి మేము? ఇది ఒక్కటే ఉన్నది మాకు. సో చూసాంగా ఇక్కడ తాము 60-70 ఏళ్ళకు పైగా ఇక్కడే ఉంటున్నాము. ఈ భూములన్నీ కూడా మేము అప్పటి నుంచి వ్యవసాయం చేసుకుంటూ ఉంటున్నాము. ఇప్పుడు సడన్గా వచ్చి ఇలా కూల్చివేతలు చేపడితే తమ కుటుంబం ఏం కావాలని చెప్పి వైపు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ కూల్చివేతలు అయితే దాదాపుగా తుది దశకు వచ్చాయి. అయితే జేసీబీలు, భారీ ప్రొక్లైన్లతో పాటు భారీ పోలీసు బందోబస్తు నడుమైతే ఈ కూల్చివేతలు చేపట్టారు పోలీసులు. ప్రస్తుతం అయితే కూల్చివేతలు అయితే తుది దశకు వచ్చాయి. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. ఓ టు యూ.